వలయం టీవీ సమర్పించు రేలా జింగలాల జింగలాల దుమ్ము లేపే జానపదాల పోటీ జాతర షురు. మరి ఈ జాతర షురు చేయాలంటే భద్రనని సీననని విలువవలసిందే. వాళ్ళు వచ్చిర్రంటే కాలు ఒక్క తాన ఉండదుల్లో. జానపదం అంటేనే పానపదము. మరి జానపదం ఒక్కసారి వాళ్ళ నోట్లకించి వచ్చింది అనుకో, ఈ ఒక కూసున్నోళ్ళు కూసున్న కాడు ఉండనే ఉండరు. పిలుతానా మరి? ఏంది భద్రన్న, నువ్వు ఒక్కనికి వచ్చినావు? సీనన్నేడి? వాడికి నాకు గొడవ అయింది, మాట్లాడు. ఎందుకు? ఏమైంది? గొడవేడొచ్చింది? ఇప్పుడే 2 నిమిషాల క్రితమే జరిగింది. ఓష్ని పడగానికి గొడవేడొచ్చింది మీకు అసలు? నా అరముంత కళ్ళు వాడు తాగిండు నాకు ఇవ్వకుండా. అయ్యయ్యో, కళ్ళు కాడొచ్చిన అది లొల్లి మీకు కాదు. ఎందుకు కళ్ళు ఎందుకు తాగిండు? నువ్వు నీకేకుట తెచ్చుకున్నాం ఇద్దరం కలిసి, ఇద్దరం తాగాలి కదా, మొత్తం వాడే తాగిండు. ఇప్పుడు మరి ఎటు పోయిండు? అలిగిపోయిండా? నాకు తెలియదు, అడిపోయాడు. ఓ పిలువు, ఒకసారి పిలువు, మాట్లాడతా. ఏందో అసలు మీకు లొల్లి ఎందుకు వచ్చింది, ఏం కథ, నేను మాట్లాడతా. పిలువు. నేను వాడిని పిలవాలా? నేను పిలవా. అరే పిలువన్నా, మీరు ఏడిపోయినా జోడెట్ల లేక పోతారు వస్తారు అన్ని చేస్తారు. ఇప్పుడు పంచాయతీ పెట్టుకున్నామని 2 నిమిషాల దాకా మంచిగుండి 2 నిమిషాల కింద పంచాయతీ పెట్టుకొని గింతగానం ఉంటుందా? నేనైతే పిలవను, నువ్వు పిలుస్తావేమో పిలువు. ఇక నేనే పిలుస్తా, ఆగు మరి. అన్నా సీనన్నా, అగో సీనన్న వస్తున్నాడు. మరి పంచాయతీ ఎందుకు పెట్టుకున్నారు, ఏం కథ అన్ని అడుగుదాని. అన్నా సీనన్న, పంచాయతీ ఎందుకు పెట్టుకున్నారే మీరు? ఎందుకు లొల్లి పెట్టుకున్నారు చెప్పు మీరు. నేను ఎందుకు పెట్టుకున్నాను అని అడుగు. ఇక రారి మీరు చెప్పురు, నాకు అసలు లొల్లి ఎడ పెట్టుకున్నారు, ఏం కథ నాకు కరెక్ట్ చెప్పు. వాడిని అడుగు. కథ చాలా కూడా ఏమైంది అన్న, నువ్వన్నా క్లియర్ చెప్పు. నేను ఇందాక చెప్పిన కదా, అరముంత కళ్ళు వాడే తాగిండు. నేను అరముంత తాగిన, పోయిన వారం వాడు లొట్టెడు తాగిండు. సమాధానం చెప్తారు. పోయిన వారం గురించి ఎందుకు, ఇప్పుడు మాట్లాడు. నువ్వు పోయిన వారం దాని గురించి మాట్లాడు. ఇక మీరు లొల్లి పెట్టుకుంటే నేను పిలిచింది ఎందుకు మిమ్మల్ని? పంచాయతీ ఏమైంది? పోయిన వారం దాని గురించి లొట్టెడు తాగినావు, దాని గురించి మాట్లాడు. అరే నా అరముంత కళ్ళు చెప్పురా బాయ్. వారం దాని గురించి లొట్టెడు తాగినావు, దానికి సమాధానం చెప్పా. సరే నేను చెప్తా, ఆగుర్రి. ఇగో లొట్టెడేమో నీ కళ్ళు పోయిన వారం తాగిండి, ఇప్పుడు నువ్వు ముంత కళ్ళు తాగినావు. మరి అరమూత తాగినా దానికి అంత అరుస్తున్నాడు వాడు. సరే ఇప్పుడు మీరు కళ్ళు కన్నగా లొల్లయింది. ఇప్పుడు పాటలు పాడతారా? నేను కళ్ళు ఇప్పిస్తా. మరి నిజం చెప్పు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పా. అబ్బా మంచి మాట చెప్పినావు, ఇప్పిస్తావు కదా కళ్ళు. కళ్ళు ఇప్పిస్తా, లొట్టి కళ్ళు. నీకెంత? నాకు కూడా ఒట్టేసి చెప్పు. నీకు కూడా ఒట్టేసి చెప్తున్నా. ఒట్టు వద్దు, పక్కకు పెట్టు. నేను లొట్టి కళ్ళు ఇప్పిస్తాను మాట ఇచ్చిన, నేను కన్నే ఇస్తా. సరే ఇప్పిస్తావు కదా? ఇప్పిస్తానా. నువ్వు పాటలు దుమ్ము లేపాలి. మరి దుమ్ము లేపుతా. నా గురించి నేను చెప్పక్కర్లే, అసలు నా కథనే వేరు. బావుందే, మన ప్లాన్ సక్సెస్. తోడు దొంగలు చూసిండ్రు కదా, వీళ్ళ కళ్ళు లోట్ల కోసం పంచాయతీ పెట్టుకున్నా అని బుద్ధి మాటలు చెప్పిండ్రు. గిట్లనా? ఇక సరే తీయర్రి, నేనైతే లొట్లు ఇప్పిస్తున్నా అని మాట ఇచ్చినా లొట్లు ఇప్పిస్తా. ఇక ఎవరు వాడుతున్నారు మరి ఇప్పుడు పాట? ఎవరు వాడతారు? వాడతాడు. అంతేనా? నువ్వు వాడతావా? ఏ పాట తెచ్చినవే అన్న? భక్తి పాట ఈయనే పాడతాడు. అంతేనా? ఈడ కూడా కొట్లాడతారా మళ్ళా? ఇద్దరు కలిసి భక్తి పాట పాడతాంలే. ఇద్దరు కలిసి పాడతారు. మళ్ళీ లొల్లి పెట్టుకోవద్దు. మరి నాడిమిట్లో లొల్లి పెట్టుకుంటే మళ్ళా కారం అవుతుంది. 2 సంచులు 2 సీసాలు. 2 సీసాలు. అది గుర్తు పెట్టుకోవాలి. వాడు 4 ఊగుకుంటా వాడాలి. మళ్ళీ ఇప్పుడు చాలా చురు చేయగా పాడమటం అయితే అన్ని విఘ్నాలు జరుగుతున్నాయి. విఘ్నాలు తొలగిపోనీక విఘ్నేశ్వరుని పాట పాడుతున్నాం. సరే ముందుగాల ఆ పాట ఎత్తుకుంటారా? ముందుగాల విఘ్నాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా జరగనీక విఘ్నేశ్వరుని పాటతో మొదలు పెడదాం. ఓకే చలో షురునా? ఆది గణాధిపతే ఆనందమూర్తే, 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 ఆది గణాధిపతే ఆనందమూర్తే.
తమ్మి మరదలు ఆగిందా ఆగలేదా మరి ఎమ్మడికి వచ్చింది. అంతేనా ఇక పెళ్లి చేసుకున్నాడేనా మరి ఏమైనా ఒప్పించుడు ఉందా లేదా చేసుకొని మళ్ళీ పాటతో మళ్ళీ వస్తా. అబ్బా ఏం పాట పాడిన తమ్మి నిజంగా నాకైతే మంచిగా కడుపు నిండా పెరుగు పువ్వా తునకలు వేసుకొని తిన్నాక తిన్నట్టుగా ఉంది తమ్మి మంచిగా అనిపించి చాలా వద్దు తర్వాత తిన్నా నీ పాట అయితే జబ్బరాజు వాడిను అన్నా ఇక తమ్ముడు అయితే మంచిగా పాట పాడిండు మరదల్ని మెప్పించిండు ఇక పెళ్లి చేసుకుంటున్నాను పోయిండు మరి మీరు ఎవరు పాడుతుండ్రు ఇప్పుడు పాట నేను వాడతా దుమ్ములు చెప్తా నువ్వు వాడతావు తమ్ముడు పెళ్లి చేసుకోనికి పోయిండు పెళ్లి చేసుకున్నాక పరిస్థితి ఎట్లుందో నేను చెప్తా ఓ నీ కథ సలగుండా తమ్ముడు ఇప్పుడే మంచిగా మరదల్ని మెప్పించి పెళ్లి చేసుకుంటున్నాను పోతే ఇక నువ్వేమో మరి ఇప్పుడే ముదాలే చెప్తే ఎట సంగతి నాకు కూడా కొత్తగా పెళ్లి అయింది కదా నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాక నా పిల్లానికి హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టమంటే కుడికాలు పెట్టలే మరి ఏ కాలు పెట్టింది అతని ఎడం కాలు పెట్టలే మళ్ళీ 2 కాలు ఎగిరి పెట్టింది ఓష్ని ఎటేటుంది కథ చెప్పరాదు మొత్తం పరిస్థితి ఎట్టుందంటే కొత్తగా పెళ్ళయింది కదా ఏటికి పోయి మంచి చేపలు పట్టుకొచ్చి చేపల కూర వండి పెట్టమనింది ఆహా చేపలు పట్టుకొచ్చినావు మరి పట్టుకొచ్చిన మంచి కొర్రమేళ్ళు పట్టుకొచ్చి బాగా కోసి కడిగి కారం మసాలా పెట్టి గుమ్మ 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 ఉడికించిన నువ్వే ఉడికించినావు ఉడికించి ఇక్కడికి పోయేస్తా అని చెప్పిన ఏమంటుంది తెలుసా నువ్వు మసాలా పెట్టి వండింది ఉడకబెట్టింది రుద్దింది మాటలతో కాకుండా ఆ జానపద పాటలో చెప్పు మాటల రూపంలో కాదు పాట రూపంలో చెప్పమన్నావు కదా వేసుకో ఇంకా పాట వేసుకో అన్న మీరు మాట్లాడుతుంటేనే నాకు ఊరిలు వస్తున్నాయి అసలు చేపల కూర ఎట్టేట వండినావు ఏమేం మాట్లాడి నాకు మొత్తం వినాలని ఉంది ఇక చేసుకో చూద్దాం వేసుకోమంటావా తుమ్మేదాలున్నాగే మీరా దాని కురులు మావా నా పిల్ల వెంట్రుకలు కురులు అంటే ఎంత ఎంత పొడుగుంటాయి తెలుసా ఎంత పొడుగు ఎంత పొడుగు అనుకున్నావు ఎంత ఇంత పొడుగుంటాయి దాని కురులు కుంచెరగల పైన చేమంతా రాడానే మీరా ఏటికి పోరా చేపలు దారా బాయికి పోరా నీళ్ళు దారా పండ చేసి కోమరమగడ సర్వాగేసి వండరమగడ ఏటికి పోరా చేపలు దారా బాయికి పోరా నీళ్ళు దారా పండ చేసి కోమరమగడ సర్వాగేసి మామా బాగా ఏటికి పోయి చేపలు తెచ్చి బండకేసి బాగా తోమి మసాలా పెట్టి గుమ్మ 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 బుడికించి నేను చిన్న షూటింగ్ ఉంది పోయేసా ఇద్దరం కూర్చొని తిందామని చెప్పిన వచ్చి ఇంటికి పోయినా నేను ఆయమ్మి ఎదురు బదురు కూర్చున్నాం ఆయమో సంకట ముద్ద నేను సంకట ముద్ద పెట్టుకున్నాం ముక్కలు వేయాలా ఇంకా ఏం కూర వేసుకోవాలమ్మా ముక్కలు చేపల కూర ఏ కూర చేపల కూర చేపల కూర చేపలు బాగా కప్పల కూర అంటున్నాడు ఏ కూర అని అడిగితే ఏమంటుంది తెలుసా నా పిల్ల చేపలేని అడిగితే చేపలు నాకు మగడా
నా పిల్లవన్నా చేపలు తిని చారు మొగుని కోసింది. మాకు పక్కింటోని పిల్లమైతే చేపలు చారు తిని బోకులు అని మకానేసింది తోమని. అందుకే మా ఏమైంది తెలుసా, అన్నం వండి పెట్టమని అడిగినా మామ నా పిల్లాన్ని. అబ్బో నేను ఏదైనా ఊరికి పోయినా అనుకో, అది 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ నేను తిరిగి వచ్చే వరకు నా పిల్లం ఒక్క మెతుకు ముట్టదు. ఎంత ప్రేమ ప్రేమ తొక్క తోటకూర ఏం లేదు. మరి నేను వచ్చి వండి పెడితే కానీ అంటే నీ పిల్లకి వంటరాదు. అబ్బో నేనే చేసి పెట్టాలా? ఏమంటుంది తెలుసా, ఏమంటుంది? అన్నం వండి పెట్టమంటే రోలు దారా రోకలి దారా రోలు దారా ఒక పక్క బియ్యం ఒక పక్క తౌడు వచ్చింది. వస్తది దంచింది మామ. దంచుడు ఎట్ట దంచింది తెలుసు కదా? ఎట్ట దంచి 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 కాదు, నీ పెళ్ళాం దంచిందా? నీ పెళ్ళాం కూర్చుంటే రోకలతో నువ్వు దంచినవా? నీకు అదే అర్థం కాలే. ఒడ్లు పోసి రోకలు చేతికి ఇచ్చి దంచరా మేనత్త కొడుకా పట్టు దంచరా దంచరా మేనత్త కొడుకా పట్టు దంచరా అంటే నేను రోకలి తీసుకుని కులికి కులికి నువ్వు దంచరమగడా చాటలకేసి చెరగరమగడా ఇదే ఒక పక్క బియ్యం తౌడొచ్చింది. నా పిల్లని అన్నం వండి పెట్టమని అడిగినావు అంటే ఏమంటుంది? ఏమన్నది? ప్లేట్ తీసుకొని ఇంట్లోకి పోయింది. పోయి అన్నం పెట్టుకొస్తుంది అనుకుంటే గిన్నె నిండా తౌడు పోసుకొచ్చింది. అబ్బో ఏంది అన్నం పెట్టమంటే తౌడు పెడుతున్నావు అంటే, అన్నం తింటే నీకు షుగర్ వస్తుందండి అని తౌడు పెట్టిందిరా బాబా. అన్నం నాకు తౌడు నీకు వల్లోరి మగడ వల్లారం మగడ వల్లోరి మగడ వల్లారం మగడ వల్లారం మగడ అన్నం నాకు తౌడు నీకు చెరగల పైన ఎంత ప్రేమనే వదినకు నీ మీద. షుగర్ వస్తుందని బువ్వ పెట్టకుండా తౌడు పెడుతుందంటే నువ్వు ఎంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నదే. ఒక విషయం తెలుసా, రోజు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నది. సీరియల్ చూస్తుంటేటప్పుడు నా భార్య పేరు పారు అని పెట్టుకున్నా ముద్దుగా. పారు అని. పూర్తి పేరు ఏం పేరు? పూర్తి పేరు పార్వతి. అబ్బో పార్వతి పారు అని పెట్టుకున్నా. సీరియల్ చూస్తాంది సీరియస్ గా. నేను మధ్యాహ్నం పోయి భోజనానికి పారు అన్న పలకలే, పార్వతి అన్న పలకలే. నాకు కూడా కొంచెం కోపం వచ్చింది, ఎందుకంటే ఇన్నిసార్లు పిలిస్తే పలకవని టీవీ ఆఫ్ చేసిన. పక్కనే రోగల బండి ఉన్నది. అబ్బరకొండే ఏం చేసింది? 7 కుట్లు ఉన్నాయి. డాక్టర్ కుట్లేసేటప్పుడు డాక్టర్ గారు చిన్నగా ఏంటి డాక్టర్ గారు, మా వారికి నొప్పి తీస్తుందంట. ఆయన నొప్పి తీదా అట్ట అయిపోయింది నా పరిస్థితి. అంతేకాదు కొత్తగా పెళ్ళయింది కదా, అసలు ఆమె ఆనందం నా మీద ఎంత ప్రేమ చూపించింది అనుకున్నావు? ఇంత ప్రేమ ఇంకెవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారు? చేపలన్నీ తిని చారు పెట్టా, ఏమి అన్నం పెట్టమంటే తౌడు పెట్టా, ఏమి కార్తీక దీపోత్సవం తలకాయ పగలగొట్టా. ఇంతకంటే ఇంకా కాదన్న. మరి సీరియల్ చూస్తుంటే పోయి సీరియస్ గా నువ్వు పోయి బంద్ పెడితే ఏం చేస్తుంది? అందుకే తల్లి, ఆ రోజుల్లో ఆడవాళ్ళు వేరే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు వేరే. ఆ రోజుల్లో భర్త అంత దూరాన్ని వస్తున్నాడంటే కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకునేటోడు. ఈ రోజుల్లో మొగుడు ఒక మాట అంటే ఇంతలా రోకల బండ తీసుకుంటది. నిజంగా చెప్తున్నా, చాలా మంది మొగోళ్ళు బయట కింగులక్క తిరుగుతూనే ఉంటారు. మొగోడు ఎంట బయట కింగులకి తిరిగినా పెళ్ళా ముందు బొంగే, ఎవరు కింగు లేరు. నా పరిస్థితి కూడా
అట్ట అయిపోయింది అనమాట. అందు గురించే కదా తమ్మునికి చెప్తానా అని ఇక మొత్తం చెప్పినావు. మరి అబ్బో ఇక మరి పోలగాడు కూడా భయపడతాడు, ఇక పెళ్ళే చేసుకోడు నీ మాటలకైతే. పోయినాడు ఇక్కడనే చెప్దాం అనుకున్నా, పోతే ఇబ్బంది పడతావు రా. ఇంకా నయం ఇంట్లేతి ఇంటే మాత్రం పోలగాడు మొత్తం బాధపడిపోతాడు. అన్ని పనులన్నీ నాది నేనే చేసి పెట్టాలా, ఎందుకంటే కట్నం తెచ్చింది కదా, పనులు మొత్తం నేనే చేసి పెట్టాలా. మరి కట్నం పెట్టి నేను కొనుక్కుంది, మరి కట్నం పెట్టి నేను కొనుక్కున్నట్టేగా. కొనుక్కోవడమా పాడా, కొనుక్కున్న కానీ అన్ని దోకిస్తా ఉంది నాతో, పనులన్నీ చేపిస్తుంది. దోమాల కసలు కొట్టాలా, బట్టలు ఉతకాలా, అన్ని పనులు నేనే చేసి పెట్టాలా. మా అంతకి చేస్తున్నావు, అన్న వదినకే చేస్తున్నావు కదా తీరాదు. వదినకు చేసినట్టే ఉంది. మనకు చూస్తే జనాలు బయట ఏమనుకుంటారు తెలుసా, బయట ఎవరికెరక ఎవరికెరక బయట మా చుట్టుపక్కల లేరా మాట్లాడుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికి ఎరకే అన్నట్టు, అందరికి ఎరకనే. ఓ భాగవతం మొత్తం అందరికి ఎరక చేసినారు. అప్పుడే ఏం చేస్తావు, నా జీవితాన్ని ఆ చేతిలో పెట్టినా, నలిపి పెడుతుంది నన్ను. ఇప్పుడు ఏమంటుందా వదిన? ఏమంటలేదు. ఇంకా ఏమి అదే మెడకు ఉన్న రోలు కరవకమా, పావు కరవకమా. ఇప్పుడు ఈ ముచ్చట కనుక వదిన ఇన్నదే అనుకో, ఇంటికి పోయినాక ఇంకో రోగలు వంట పక్కకు పెడుతుంది. మరిగా చూసుకో. మరి అట్లాంటి రోగల బండలు ఎన్ని తిరిగినాయో. అంతేనా? ఇది స్టీల్ బాడీ, రోగల బండ లొంగదు, గట్టి బాడీ అయితే అన్న. మరి ఏమనుకున్నావు? సరే మంచిది కానీ అన్న, ఇంకో పాట ఏం పాడుతున్నావే? ఇంకో పాటనా నేను వాడుతున్నా, అన్నతో వాడిద్దామా? అమ్మ రాధిక, నేను కోడిబాయ లచ్చమ్మ అనే పాటను పాడుతున్నా. అబ్బరకొండే కోడిబాయ లచ్చమ్మ. లచ్చమ్మ గొడ్లు, గోదలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ పెంచుతా ఉంటది. కాకపోతే చిన్న మతి మరుపు, అయ్యో ఒక్కొక్కటి పోగొడతా వస్తా ఉంది. అవి ఏమేం పోయినవి అన్నది ఈ జానపదం ద్వారా విందాం. అయ్యో అన్న బాధ చెప్తాడంట. మరి ఇక చెప్పన్న, మరి దుమ్ము లేపాలి. ఇక నువ్వు చెప్పు, నేను అట కూర్చుంటా. ఎడ్లు బాయ గొడ్లు బాయ మందబాయే, గొడ్లనమ్మ నేను పోతే కందిరీగా కలిసిపాయే. బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది. దూడబాయల చమ్మది, దూడబాయల చమ్మది, ఎప్పుడు కొట్టుకున్నాడు వెనకాలచ్చమ్మ. పోతుబాయల చమ్మది,
లచ్చమ్మకు గొడ్లు గోదలు మేకలు కోళ్ళు ఇవి అచ్చుబాటరాలని చెప్పి ఆహా. నెత్తిన ఒక గంపను పెట్టుకొని గంపను పెట్టుకొని కనకాంబరాలు మల్లెపూలు సన్నజాజులు సేమంతులు అని అమ్ముతూ అమ్మదు గంపను గట్టును పెట్టి షేలోకి పోయింది. పోయిందా? ఉన్నది కూడా పోయిందమ్మి. ఏంటిదంట? గంపవాయ లచ్చమ్మది పూల గంపవాయ లచ్చమ్మది. గంపవాయ లచ్చమ్మది పూల గంపవాయ లచ్చమ్మది. గొప్పవాయ లచ్చమ్మది పూల గొప్పవాయ లచ్చమ్మది. ఓడి గొప్పవాయ లచ్చమ్మది గొప్పవాయ లచ్చమ్మది. అన్న ఇక మరి మస్తు పాటలతోనైతే దుమ్ము దులిపి దూడకేసిండ్రు. ఇక మరి ఈ పాటలతోని మన రేలా ప్రోగ్రామ్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. అన్న కంప్లీట్ అయితే అయింది కానీ మరి అన్నటి వాయే సీనన్న పొలగాడేమో పెళ్లి చేసుకుంటున్నాను వాయ్ ఎటు పోవచ్చు? వాళ్ళు ఎక్కడికి పోతారు? మా నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తారు కదా. వస్తారు. ఇక చూసిండ్రు కదా నుల్లా 1వ ఎపిసోడ్ ఎట్లా జరిగిందో. ఇక మళ్ళొక ఎపిసోడ్ తోని మళ్ళా కలుద్దాం. అప్పటిదానిక చూస్తూనే ఉండుర్రి రేలా జింగలాల జింగలాల దుమ్ము లేపే జానపదాల పోటీ వలయం టీవీలో.